ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు రాకడ మనకెంతో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఇది నిజమా అని కూడా అనిపిస్తుంది. ప్రవచనాల గ్రంథాలన్నీ కూడా అందరూ తిరగవేస్తున్నారు. హేరోదు రాజు తిరగవేస్తున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. ఎక్కడ నుంచి దూరం నుంచి వచ్చిన జ్ఞానులకి దేవుని యొక్క ప్రత్యక్షత తెలియపరచబడింది. అక్కడే ఉండి ప్రతి దినము యేసు ప్రభు గురించి లేదా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళ కనులకి మెస్సయ్య కనపడలేదు. బహుదూరం నుండి మరి నిజముగా యేసుని కలిగిన వారు, దేవుణ్ణి ఎరగాలి, దేవుని తెలుసుకోవాలని ఆశపడిన వారికి మరి దేవుడు కనపడినట్టు, దేవుడు ప్రత్యక్షత కలిగినట్టు మనకు కనపడుతుంది. వాక్యంలో చూసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోంచి వచ్చునని బెత్లెహేం గురించి చెప్పబడుతున్న వాక్యం. దావీదు ఎంతో సాధారణమైన వాడు, ఎంతో సామాన్యుడు. మరి ఎంతో చిన్న ప్రాంతమైన బెత్లెహేం నుంచి దేవుడు దావీదుని ఎన్నుకొని తన కార్యము, తన పరిపాలన చేయడానికి, తన ప్రజలను ఏలటానికి ఎన్నుకున్నాడు. అలానే అంత చిన్న పట్టణమైన బెత్లెహేంలో మరి ఎంతో అల్పమైనది, ఎవరికి కూడా మరి ఎన్నిక లేనటువంటి పరిస్థితి నుంచి యూదాని పరిపాలించు రాజు నీలో నుంచి వచ్చును అని గ్రంథాలు తెలిపినట్లుగా యేసు బెత్లెహేం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శాస్త్రులు, పరిసయ్యులు గ్రహించలేకపోయారు ఈ విషయం. ఎంతో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తెలియపరిచారు. వారి ముందు వాక్యం ఉన్నది, కానీ వారు తెలుసుకోలేకపోయారు. దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడం చాలా అవసరం. పరిశుద్ధాత్మలో ఎదుగుతూ పాపపు ఒప్పుదలను గ్రహించుకొని మరి ఆత్మలో భద్రపరిచినప్పుడు దేవుడి ప్రత్యక్షత మనకు కనపడుతుంది. యేసు ప్రభువు దావీదు కుమారుడు, దావీదు వంశము, అబ్రహాము సంతానముల నుంచి వచ్చినవాడు, మరియ కుమారుడిగా మానవ అవతారం జన్మించినవాడు, శక్తి వలన మహిమలో పరిశుద్ధాత్మలో మృతుల్లో నుండి లేచి దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడు. ఈ లోకంలోకి వచ్చి నీ కోసమై, నా కోసమై, పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచి విశ్వాసంలో సదాకాలం ఆయనతో జీవించలాగిన ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ వాక్యాన్ని అంగీకరిద్దాం, దేవుని మహింపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, మరి నీ ప్రత్యక్షత ఎంతో దూరంగా ఉన్నవారు, ఆసక్తిగా ఉన్నవారికి మరి తెలియపరచబడినట్లుగా మాకు నీ ప్రత్యక్షత అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. ఇంకనూ ఆత్మలో పూర్తిగా నాటబడి ఎదిగి నీ యొక్క గొప్ప సంగతులను తెలుసుకొని పరిశుద్ధాత్మలో నాటబడిన వారు, పరిశుద్ధాత్మలో కప్పబడి దాచబడిన వారు ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.